నువ్వు పోకూడని దగ్గరికి నువ్వు వెళ్ళొద్దు. ప్రైజ్ ది లార్డ్. మాంత్రికుల దగ్గరికి వాళ్ళని ప్రజల నువ్వు వెళితే నీ జీవితం నా జీవితం పాడైపోతారు. మన జీవితం మన బ్రతుకు పాడైపోతారు. ప్రైజ్ ది లార్డ్. దేవుని చిత్తం కాదు. దేవుని ఎరిగిన నీవు, దేవుని దేవుని కోసం బ్రతకడానికి సిద్ధపడిన నీవు, దేవుని సల్ల మారు మనసు పొందిన నీవు, దేవుని సల్ల బాప్తిసం తీసుకున్న నీవు, చర్చికి పోతున్న నీవు కర్ణ పిశాచి దగ్గరికి ప్రజల పడలారా మాంత్రికుల దగ్గరికి వెళ్ళడానికి వీలు లేదు. అది నీ జీవితంలో శాపంగా మారుతారు. అది నీ జీవితం శాపంగా మారిపోతారు దేవుని బిడ్డలారా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకే అపోస్తలుడు పౌలు గారు అడుగుతున్నారు, దేవునికి ప్రైజ్ ది లార్డ్ విగ్రహములకు ఏమి పొత్తు? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీకు ఏ సంబంధం? నువ్వు పోకూడని దగ్గరికి నువ్వు ఎందుకు పోతున్నావు? నువ్వు చేయకూడని కార్యములు ఎందుకు చేస్తున్నావు? ప్రైజ్ ది లార్డ్. ఒక్కరోజు ఒక్కసారి నువ్వు వద్దు అని అనుకున్న దాన్ని మళ్ళీ ఎందుకు? సొలొమోను మాట్లాడుతూ అంటారు, ప్రైజ్ ది లార్డ్, వాంతులకు తిరిగేది కుక్క. ప్రైజ్ ది లార్డ్. వాంతులకు తిరిగేది కుక్క. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా కదండి. ప్రైజ్ ది లార్డ్. ప్రజలు పెడలారా, నీవు నన్ను కుక్క బ్రతుకుతున్నావా? ప్రైజ్ ది లార్డ్. దేవుని నమ్ముకున్నప్పుడు ఏది వద్దని అనుకున్నావో, దేవుని నమ్ముకున్నప్పుడు ఏది నీవు విసర్జించావో, విసర్జించిన దానికోసం నువ్వు మరలా తిరుగుతున్నావా? కక్కిన దాన్ని మరలా తింటున్నావా? కుక్క బ్రతుకుంది దేవుని బిడ్డలారా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆకలితో సచ్చినా పర్వాలేదు కానీ ప్రైజ్ ది లార్డ్ వాంతుల తట్టు తిరగొద్దు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రజల బిడ్డలారా, ఆకలితో సచ్చినా పర్వాలే కానీ వాంతులకు తిరిగేది మనుష్యులు కాదు, మర్చిపోకు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ వద్దు అని అనుకున్న దాన్ని మరల తినడానికి ప్రయత్నం చేయొద్దు. అది దేవుని యొక్క సన్నిధిలో ఆశీర్వాదకరం కాదు.